క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 41వ కీర్తన 10-11 వచనాలు. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను. ఈ మాటలు మనం 41వ కీర్తనలో చూస్తున్నాము. ఈ కీర్తనలో కీర్తనకారుడు తెలియజేస్తున్నారు కదా, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అని అంటున్నారు. అంటే ఆ కీర్తనకారుడు ఏదో ఒక ఆపదలోనో ఏదో ఒక బాధలోనో పడి ఉన్నారన్నమాట. ఆ ఆపద నుండి ఆ బాధలో ఉండడం వల్ల తన చుట్టూ ఉన్నవారు తనకి హేళన చేస్తున్నట్టుగా మనము చూడగలమన్నమాట. అందుకే ఆయన అంటున్నారు కదా, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అని అంటున్నారు. అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. ఎవరికి ప్రతీకారం చేస్తారు అని అంటే, ఎవరైతే తనని హేళన చేస్తున్నారో, ఎవరైతే తనకు విరోధంగా లేస్తున్నారో, తనకు అన్యాయం చేస్తున్నారో, లేకపోతే తనకు వ్యతిరేకంగా వారు మడమనెత్తుతున్నారో వారికి ప్రతీకారం చేస్తాను. ఎందుకంటే నేను పడిపోయి ఉన్నాను కాబట్టే వాళ్ళు అలాగ చేస్తున్నారు. నన్ను లేవనెత్తు, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. 11వ వచనం అంటున్నారు కదా, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా అంటే శత్రువు ఎవరి ఆ దావీదు మహారాజు గారి మీద ఉల్లసింపక ఉండుట చూడగా ఆ దావీదు మహారాజుకి తెలుస్తుంది కదా, నేను నీకు ఇష్టడునని తెలియను. అంటే దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో, దేవునికి ఎవరైతే ఇష్టంగా ఆనందింపచేస్తూ ఉంటారో వారి శత్రువు వారి మీద ఉల్లసించరు. ఎందుకనంటే దేవుడు ఆ శత్రువుకి ఎదురుపడి ఆ శత్రువును నశింపచేస్తారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. అనేక సార్లు మనం కూడా అనేకమైన పరిస్థితుల్లో పడిపోయినప్పుడు దుష్టునికి జయం కలుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, దేవా నన్ను లేవనెత్తు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుడు మనల్ని లేవనెత్తడమే కాదు, మన శత్రువుకి మనకు అందకుండా మనల్ని చేస్తాడు. అందుకే మనము దేవునికి ఇష్టలుగా ఉండడానికి, మనము సంతోషింపచేసేవారిగా దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేసి ఆయనకి ఇష్టమైన వాటిని చేయాలి. ఇక్కడ చూస్తే దావీదు మహారాజు కూడా అంటున్నారు కదా, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను. దేవుడు ఎలాగైతే దావీదు యొక్క శత్రువులు నశింపచేసి దావీదుకు జయం కలుగ చేశారో, అలాగే మనకు కూడా దేవుడు మన శత్రువుల్ని నశింపచేసి మనకు జయము కలుగ చేస్తామట. మనము ఆయనకి ఇష్టలుగా ఉన్నామని అలాగ దేవుడు తెలియచేస్తారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనం పడి ఉన్న చోట్లో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని హేళన చేస్తున్నారా, మనము దాని విషయంలో దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు దావీదును లేపిన దేవుడు మనల్ని కూడా లేపుతారు. మన శత్రువు మన మీద ఉల్లసింపకుండా ఉండేటట్టు చేసి మనల్ని సంతోషింపచేస్తారు. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. మన శత్రువులందరూ నశించునుగాక. ఆమేన్.